సంతోష్, ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి. ఈరోజు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారి ఇడ్లీని ముట్టడించడం జరిగింది. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ అవకతవకలు జరిగి ఇప్పటి వరకు విచారణ కూడా చేయలేదని చెప్పేసి దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే ఇప్పటికీ అవకతవకలు జరిగినాయని చెప్పేసి విద్యార్థి పేరెంట్స్, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి మాకు సమాధానం చెప్పాలని చెప్పేసి అడుగుతున్నా కూడా ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు స్పందించకపోవడం సిగ్గుచేటని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఒక ఎగ్జామ్ లీకేజ్ చేసి అవకతవకలు చేసి ఒక స్టూడెంట్ దగ్గర 30 లక్షల నుంచి 40 లక్షల దాకా వసూలు చేసి ఈరోజు నీట్ అనేది మెడికల్ సంబంధించిన ఎగ్జామ్ని ఈరోజు అవకతవకలు చేసి ఈరోజు రోడ్ల పాలు దాదాపు 24 లక్షల మంది విద్యార్థులను రోడ్ల పాలు చేసిన ఎన్డీఏ సంస్థను రద్దు చేయాలని చెప్పేసి, నీట్ ఎగ్జామ్ని రద్దు చేయాలని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలి, విచారణ జరిపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంటే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చీమగుడ్డ కూడా లేకపోవడం సిగ్గుచేటని చెప్పి భావిస్తూ ఉన్నాం. కాబట్టి నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలి, ఎన్డీఏ సంస్థని నీట్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించి ఎన్డీఏ సంస్థని ఏ ఎగ్జామ్ కూడా కాంట్రాక్ట్ ఇవ్వకుండా రద్దు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మా ఎన్ఎస్యుఐ తరఫున, అదేవిధంగా విద్యార్థి సంఘాల తరఫున మొత్తం ఎంపీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఎంపీ ఇళ్ళ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీట్ ఎగ్జామ్ వల్ల ఎంతోమంది పేద విద్యార్థులు నీట్ ఎగ్జామ్ వల్ల లాస్ అయ్యారు. పేపర్ లీక్ అవ్వడం అనేది చాలా దురదృష్టకరం. ఒకే సెంటర్లో 720 మార్కులు 700 మార్కులు వచ్చినాయంటే అది మన భారతదేశంలోనే వరల్డ్ రికార్డ్ అవుతుంది మోడీ ప్రభుత్వంలో. కాబట్టి అన్ని విద్యార్థి సంఘాలు ఐక్యతంగా పోరాడి ఈ నీట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి ఎవరైతే నీట్కి అవకతవకలు పాల్పడరో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా ఎంపీలో ఇప్పుడు ఇక్కడ లేకపోయినా ఢిల్లీలో ఉన్నా సరే మీ ఇంట్లో కూడా డాక్టర్లు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ నీట్ అనే బాధ ప్రతి ఒక్క విద్యార్థులు వస్తుంది. పేద విద్యార్థులు అనేది చాలా ఎన్నో ఆశలు పెట్టుకొని ఎగ్జామ్లు రాసి ఏదో మంచిగా వాళ్ళు ఉన్నదో లేదో చేసుకొని నీట్ ఎగ్జామ్ అనేది రాస్తారు. కాబట్టి మీరు ఈ నీట్ ఎగ్జామ్ గురించి వెంటనే పరిష్కారం చేసి రీనీట్ కండక్ట్ చేయాలని, లేని పక్షాన ఇప్పుడు మీ ఇంట్లో బయటనే ముట్టడి చేసినాం, తర్వాత మీ మొత్తం పార్లమెంట్ కూడా దిగ్విజయం చేస్తామని అన్ని ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ అన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తున్నాం. Jai Congress! For more videos like this, subscribe Big TV channel.